ఏప్రిల్ నెలలో శక్తివంతమైన వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి. తేదీ, సమయంతో పాటు పూర్తి వివరాలు. ఏప్రిల్ 2026లో రెండు ముఖ్యమైన ఏకాదశులు రానున్నాయి. ఒకటి వరుధిని ఏకాదశి కాగా మరొకటి మోహిని ఏకాదశి. ఈ రెండు ఉపవాసాలు ఈ నెలలో రానున్నాయి. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. ఎంతో పుణ్యం కూడా కలుగుతుంది. ఆనందం, శ్రేయస్సు పొందడానికి వీలవుతుంది. వరుధిని ఏకాదశి ఏప్రిల్ 13, 2026న వచ్చింది. ఏప్రిల్ 2026లో రెండు ముఖ్యమైన ఏకాదశులు రానున్నాయి. ఒకటి వరుధిని ఏకాదశి కాగా మరొకటి మోహిని ఏకాదశి. ఈ రెండు ఉపవాసాలు ఈ నెలలో రానున్నాయి. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. స్కంద పురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం పాపాలను నాశనం చేస్తుంది. ఎంతో పుణ్యం కూడా కలుగుతుంది. జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును కూడా ఏకాదశి వ్రతంతో పొందడానికి వీలవుతుంది. వరుధిని ఏకాదశి 2026 తేదీ, ముహూర్తం. వరుధిని ఏకాదశి 13 ఏప్రిల్ 2026 సోమవారం నాడు వచ్చింది. ఏకాదశి తిథి ఏప్రిల్ 13, 2026న తెల్లవారుజామున 1:17 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 14, 2026న తెల్లవారుజామున 1:08 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ఆధారంగా 13 ఏప్రిల్ 2026 సోమవారం ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం ఏప్రిల్ 14, 2026న ద్వాదశి తిథి నాడు విరమించాలి. వరుధిని ఏకాదశి ప్రాముఖ్యత. స్కంద పురాణంలో వరుధిని ఏకాదశి చాలా ఫలవంతమైనదిగా వర్ణించబడింది. ఈ ఉపవాసం 10,000 సంవత్సరాల తపస్సుకు సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఈ ఉపవాసం వల్ల అన్ని పాపాలు నాశనమవుతాయి. పురాణాల ప్రకారం గొప్ప రాజులు ఈ ఉపవాసం ప్రభావంతో స్వర్గాన్ని పొందారు. సంతోషంగా లేని వివాహిత స్త్రీ ఈ ఉపవాసం పాటిస్తే ఆమెకు అదృష్టం కలుగుతుంది. ఈ ఏకాదశి ముఖ్యంగా పాపాలను తొలగిస్తుంది. మోహిని ఏకాదశి 2026 తేదీ, ముహూర్తం. మోహిని ఏకాదశి 27 ఏప్రిల్ 2026 సోమవారం జరుపుకోనున్నారు. ఏకాదశి తిథి ఏప్రిల్ 26, 2026న సాయంత్రం 6:07 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 27, 2026న సాయంత్రం 6:15 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం 27 ఏప్రిల్ 2026 సోమవారం ఉపవాసం ఉండాలి. మోహిని ఏకాదశి ప్రాముఖ్యత. మోహిని ఏకాదశి, మోహం అంటే మాయ మరియు అనుబంధం నుండి విముక్తి పొందే రోజు. ఆ రోజు ఉపవాసం ఉంటే 1000 ఆవులను దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల అన్ని రకాల పాపాలు, బాధలు కూడా తొలగిపోతాయి. ఈ ఏకాదశి ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు మోక్షానికి చాలా శుభప్రదమైనది. శివ, విష్ణు పూజ ప్రత్యేకత. ఈ రెండు ఏకాదశులు సోమవారం వస్తున్నాయి. అందువల్ల విష్ణు పూజతో పాటు శివ పూజ చేయడం కూడా ఎంతో శుభప్రదం. సోమవారం విష్ణుమూర్తి ఆరాధనతో పాటు శివలింగానికి నీరు, బిల్వ పత్రాలను సమర్పించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి పూజా విధానం. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, పరిశుభ్రమైన దుస్తులు ధరించి, విష్ణువు విగ్రహం లేదా చిత్రం ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించాలి. పండ్లు సమర్పించి, సాయంత్రం విష్ణువుకి హారతి ఇవ్వండి. మరుసటి రోజు ద్వాదశి తిథి నాడు ఉపవాసాన్ని విరమించాలి. ఏప్రిల్ 2026లోని వచ్చే ఈ ఏకాదశులు భక్తులకు అత్యంత ముఖ్యమైనవి. ఈ ఉపవాసాలను భక్తి, శ్రద్ధలతో పాటించడం ద్వారా పాపాలు నాశనం అవుతాయి, కోరికలు నెరవేరుతాయి. ఈ పవిత్ర రోజుల్లో విష్ణువుని ఆరాధించడంతో పాటు శివుడిని కూడా ఆరాధించడం శ్రేయస్కరం.